హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2 ఆఫ్ కార్తీక మాసం ధర్మపురి స్పెషల్ అండి. మేమైతే బస్‌లో వెళ్ళామని చెప్పాను కదా! మా బస్‌లో ఎంతమందిమి వెళ్ళామనేసి అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. వీళ్ళందరూ రిలేటివ్సేనండి. మేమైతే వెళ్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇందులో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే మంచి ఒక ప్లేస్ చూసి టిఫిన్ అయితే అరేంజ్ చేశారు. చాలా బా అనిపించింది. ఇంకా వెళ్ళే దారిలో అయితే మేము ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇతనైతే మామయ్య అవుతారు. ఆయన ఇంకా మా నాన్న ఇద్దరు కలిసి అయితే చాలా కామెడీ ప్లే చేశారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే వీళ్ళని చూస్తే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. అందరి విషయం ఏమో గానీ నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అనిపించింది. ఇంకా మేమైతే ప్లేస్‌కి రీచ్ అయిపోయాము. ఇంకిక్కడ అందరూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, లగేజ్ అని చెప్పైతే అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా మా వెనకాల బస్ కూడా వచ్చేసింది. ఇంక అందరం ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాము. ఇది కోట్లింగాల గంగ అండి. మేమైతే ఇక్కడ ఫస్ట్ గంగ స్నానం చేసైతే వెళ్ళాము. సో, నేనిక్కడ ఏం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? నేనైతే పసుపుతో గౌరమ్మని చేశాను. ఫస్ట్ ఒకసారి గంగ స్నానం చేసి ఇలా బయటికొచ్చి పసుపుతో గౌరమ్మని చేసి వాటర్‌లో అయితే వదిలేస్తున్నాను. ఇంగ మా హస్బెండ్ అయితే కొంచెం లోపలికి రా, కొంచెం లోపలికి రా అనైతే అంటున్నారు. కానీ నాకు వాటర్ అంటే చాలా భయం. నేనంత లోపలికైతే వెళ్ళలేను. ఇలా నేనైతే నా గంగ స్నానాన్నయితే కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే వాటర్‌లో చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత గంగాదేవి దగ్గర గౌరీమాతనైతే పూజిస్తారనమాట. సో, మా మమ్మీ ఇది మేమెప్పుడెళ్ళినా గూడా ఇదైతే ఫాలో అవుతుంది. ఇక్కడ మా మమ్మీ దగ్గర ఒక బాక్స్ ఉంటదనమాట. అందులోనే ఆ అమ్మవారికి సంబంధించిన సామానంతా పెట్టేస్తుంది. ఇంకా అదైతే గౌరమ్మ పెట్టె అనైతే పిలుస్తుంది మా మమ్మీ. అక్కడ గౌరీమాతకి పూజ చేసుకోవాలంట ఎవ్వరైనా కూడా. సో, ఇగ మేమందరం అయితే మా మమ్మీ పెట్టిన దాని మీదనే పసుపు, కుంకుమ ఏసైతే దండం పెట్టుకున్నాము. సో, ఇక్కడ మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్ ఏ టైమ్ ఇక్కడ శివలింగం కూడా ఉందన్నమాట. సో, మేమైతే దానికి అభిషేకం కూడా చేశాము. మాకైతే చాలా చాలా బా అనిపించింది. ఇలా మా గంగ స్నానం అయితే అయిపోయింది. దీని తర్వాత ఏం చేశాము, ఎక్కడికెళ్ళామనేది నా నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. సో, స్టే ట్యూన్డ్ ఫర్ వాచింగ్ పార్ట్ 3. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.